ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పైన సచివాలయం నుంచి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమాఖ్య సభ్యులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించుకున్నామన్నారు. ఆడబిడ్డలకు సారీ చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి నియమించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టిందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు, వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు. ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా సమైక్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని అంశాలను అధికారులకు, అదేవిధంగా మహిళా సమైక్య అధ్యక్షులకు అందరికీ కూడా సూచన చేయాలి. ఈ కార్యక్రమం రాష్ట్రం కూడా మనం సందర్భంగా చేపట్టాము. ఈ కార్యక్రమానికి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయం. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తం సీతక్క చెప్పి ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి మన ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక షెడ్యూల్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. షెడ్యూల్ ప్రిపేర్ చేసి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాము. మళ్ళీ అదే లెవెల్లో ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ సో ఇతరులను అందరినీ కూడా పిలిపించేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాం. అదేవిధంగా మండల్ లెవెల్లో ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద పిలుస్తాము. సో ఏ మండల్లో ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా మనం లిస్ట్ ఒకటి షెడ్యూల్ ఒకటి కూడా రెడీ చేస్తాము. అందులో సభ్యులు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము, గత ప్రభుత్వంలో వాళ్ళకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము, వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది. అక్కడ నుండి మన ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి ఒక ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలలో ఒక ఇది ఉన్నది, ఒక ఐడెంటిటీ లాగా కూడా ఉంటుంది మనకి. సో ఇందాక చూపెట్టిన దాంట్లో కూడా ఇప్పుడు టోటల్ ఎస్ఎస్జి మెంబర్స్ మనకి 1,37,000 మంది ఉన్నారు. సో తర్వాత మనం కొత్త ఎస్ఎస్జి ఉమెన్స్ని కూడా పీడబ్ల్యూడి ఎస్ఎస్జీస్, ఎల్డర్ ఎస్ఎస్జీస్, కిషోర బాలికలు వీళ్ళందరినీ కూడా మనం క్రియేట్ చేసినాం. సో ఎవరైతే 18 years ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మీ మండల మహిళా సమైక్యాలకి ద్వారా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ వివోలకి సో వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ ఎవరైతే గ్రూప్స్ ఉంటాయో సో ఆ గ్రూప్ లీడర్స్కి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ సీఎం సార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, డిస్ట్రిక్ట్